అందరికీ శరణ నవరాత్రులు శుభాకాంక్షలండి. మరి ఈరోజు నవరాత్రులలో 4వ రోజు కదా. సో మరి ఈ రోజు నా పూజ విధానం చూసేయండి. ముందుగా బయట ముగ్గు వేసుకొని కోట్రస్లో దార్మందాలు ఉండవు కాబట్టి గచ్చుకే పసుపు రాసి బొట్లయితే పెట్టుకున్నానండి. ఇక్కడ మా వారు తోరణాలు కట్టడానికి కోసం మామిడాకులతో ఇలా కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నారండి. సో మీకు నచ్చితే చూడండి, మీరు ట్రై చేయండి, చాలా బాగా చేశారు. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు తోరణాలు చేసుకోండి. ఇంకా మధ్యలో ఫ్లవర్స్ పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తాయండి. సో పిన్తో కానీ లేదంటే డబల్ టేప్ ఉంటుంది కదా, దాంతో స్టిక్ చేసినా సరే చాలా అందంగా కనిపిస్తాయి మనకి గుమ్మానికి తోరణాలు ఇలా కట్టుకుంటే. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. సో ఫైనల్గా చూసారా, చాలా బాగుంది కదా. సో ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎప్పుడూ ఒకేలా కాకుండా. ఇంకా దారానికి గుచ్చేసుకొని బయట గుమ్మానికి పెట్టేయండి. ఇలా చేసి మన ద్వారబంధాలకి అలంకరిస్తే చాలా అందంగా ఉంటుంది కదండి. సో ఇంకా మన ఇంటికే కళ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈరోజు అమ్మవారికి ప్రసాదం వచ్చేసి నేను అల్లం గారెలు ప్రిపేర్ చేస్తున్నానండి. సో అల్లం గారెల కోసం ముందుగా మినపప్పునైతే నానపెట్టేసుకున్నాను రాత్రి. సో వీటిని రుబ్బేసుకొని అందులో అల్లం తురుము వేసుకొని ఇంకా గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇంకా ఫుల్ రెసిపీ అయితే షూట్ చేయలేదు, సో బిజీగా ఉన్నాను. ఇంకా గారెలు అయితే వేసేసి తీసేసానండి. ఇంకా పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. ఈరోజు అయితే అమ్మవారికి పూలు గుచ్చానండి. సో దండ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అమ్మవారి నైవేద్యం, పువ్వులు పూజ చేయడానికి ఇంకా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను. ఇంకా మన పూజను అయితే స్టార్ట్ చేసుకుందామండి. సో మరి ఈరోజు నవరాత్రులలో 4వ రోజు అమ్మవారు మనకి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యం అల్లం గారెలు లేదా చక్కెర పొంగలి చేసి నైవేద్యం పెడితే చాలా మంచిది. అలానే ఈరోజు అమ్మవారికి బంగారం రంగులో ఉన్న చీరను కట్టి అలంకరిస్తారండి. అలానే ఈరోజు అమ్మవారికి కలువ పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది. మాకు ఇక్కడ బంతి పువ్వులు తప్ప పెద్దగా ఏ పువ్వులు దొరకట్లేదండి. అప్పుడప్పుడు బంతి పువ్వులో 2 చామంతి వేసిస్తారు, గులాబీ రెక్కలు ఇచ్చేస్తారండి. సో నిన్నైతే మా వారిని బయటికి తీసుకెళ్ళమంటే అక్కడ రోడ్డు సైడ్ పువ్వులు ఉంటే నందివర్ధన్ పువ్వులు ఉన్నాయండి, అవి కొన్ని తెచ్చుకున్నాను నేను. వాటినే ఇలా మాల కట్టాను ఈరోజు. అలానే బంతి పువ్వులతో కూడా ఒక మాల కట్టి ఇక్కడ దుర్గమ్మకైతే వేశానండి నేను. సో ఇంకా రోజుకి బంతి పువ్వులతోనే పూజ చేస్తున్నాను. బంతి పువ్వులతో పూజ చేయకూడదు అంటారు కదండి. మరి ఇక్కడ బంతి పువ్వులు తప్ప పెద్దగా ఏ పువ్వులు దొరకట్లేదు. మన సైడ్ లాగా ఇక్కడ పెద్దగా చెట్లు ఏమీ కూడా లేవు. ఇంకా బంతి పువ్వులే దొరుకుతున్నాయి కాబట్టి బంతి పువ్వులతోనే పూజ చేస్తున్నాను. ఇంకా అమ్మవారే అన్నీ చూసుకుంటారు. ఏమైనా తప్పులు చేస్తే ఇంకా అమ్మవారే క్షమిస్తారు. అమ్మవారికి తెలుసు కదండి అన్నీ కూడా. లలితాదేవి కోసం చిన్న కథ. త్రిపుర యాత్రంలో 2వ శక్తిగా లలితాదేవిని పరిగణిస్తారు. లలితమ్మవారు కామేశ్వరి రూపంలో త్రిగుణశీతమైన స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటారు. లలితా త్రిపుర సుందరి దేవిని శ్రీచక్రానికి అధిష్టాని దేవతగా ఆరాధిస్తారు. నిత్యం కాంతిని వెలజల్లుతూ 4 చేతులతో ఆశం, అంకుశం, చెరుకు విల్లు, పూల బాలాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. లలితా త్రిపుర సుందరి దేవి విద్య స్వరూపిణి. హిందూ పురాణాల ప్రకారం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపురదాపిని ఉపనిషత్తుని చెప్తుంది. శ్రీ లలితాదేవి మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవియై నమః. ఈ మంత్రాన్ని చెప్తూ మీరు పూజ చేసుకుంటే లలితాదేవి అనుగ్రహం ఎప్పుడు మనతో ఉంటుంది. ఈ మంత్రం 108 సార్లు చెప్తూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే మనకి చాలా మంచిదండి. ఇంకా పూజ కోసం అన్నీ అలంకరించేసుకున్నానండి. ఇంకా దీపారాధన చేసుకుందాం. దీపారాధన చేసి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన అయితే చేస్తానండి. ఇంకా అమ్మవారి దగ్గర కూడా దీపం వెలిగించి గణపతికి పూజ చేసుకొని
అప్పుడు అమ్మవారికి దండం పెట్టుకున్నానండి. సో మనం ఏ పూజ చేసినా సరే ముందు గణపతికి అయితే పూజ చేసుకోవాలి కదండి. అమ్మవారి దగ్గర కూడా దీపారాధన అయిపోయిందండి. ఇప్పుడు అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకుందాం. ఓం శివశక్త్యై నమః. ఓం శంకరవల్లభాయ నమః. ఓం శివంకరే నమః. ఓం శర్వాణ్యై నమః. ఓం శ్రీ లలితా పరమేశ్వరా త్రిపురసుందర్యై నమః. ఓం జ్ఞానశక్త్యై నమః. ఓం జ్ఞానప్రియాయ నమః. ఓం జ్ఞాన విజ్ఞానకారిణ్యై నమః. ఓం జ్ఞానేశ్వర్యై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం జ్ఞానగమ్యాయ నమః. ఓం జ్ఞానరూపిణ్యై నమః. ఓం మూలాధారైక నిలయాయ నమః. ఓం మహాసరస్వతి ప్రదాయ నమః. ఓం మహాకారుణ్యదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం మహాస్వరూపిణ్యై నమః. ఓం మీనాక్షే నమః. ఓం మోహనాసిన్యై నమః. ఓం మాణిక్యరత్నాభరణాయ నమః. ఓం శ్రీ లలితాదేవి అష్టోత్తరం సంపూర్ణాయ నమః. ఓం శ్రీ లలితాదేవియై నమః. ఓం శ్రీ లలితాదేవియై నమః. ఓం శ్రీ లలితాదేవియై నమః. శ్రీమాత్రై నమః. ఇంకా అష్టోత్తరం అయిపోయింది కదండి. ఇప్పుడు ధూపం వేసుకుందాం. అమ్మవారికి ఇష్టమైన ధూపం. ప్రతిరోజు మన ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిది. ఇంటి బయట కూడా ఒక ధూప్ స్టిక్ వెలిగించి పెట్టండి. సో నెగిటివ్ ఎనర్జీ అన్నది మన ఇంట్లోకి రాదు. ధూపం సమర్పయామి. ఇంకా ఫైనల్గా అమ్మవారికి హారతి ఇచ్చేసుకుందామండి. అమ్మవారికి హారతి ఇచ్చేసానండి. మీరు కూడా హారతి తీసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అమ్మవారు మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా నేనేమైనా తప్పులు చేసుంటే క్షమించు తల్లి అని వేడుకుంటున్నాను అమ్మవారిని. ఈరోజు అమ్మవారికి నా పూజ ఇలా చేసుకున్నానండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీయింగ్ నెక్స్ట్ వీడియో గైస్.